హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకొండ నుంచి ముచ్చట్లు. ఈరోజు డే అంతా ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను. మీరైతే ఫుల్గా వీడియో మొత్తం చూసి ఒక లైక్ అయితే కొట్టేయండి. ఇంకా ఈరోజు అయితే ఉదయాన్నే లేచి పిల్లలిద్దరూ వేగంగా యోగాకు వెళ్ళిపోతున్నారు. ఇంకా యోగాకు వెళ్ళడానికి ఇద్దరు గొడవాడేసుకుంటున్నారు, ఏం జరిగిందో ఏమో కానీ. ఇంక ఈరోజు అయితే పిల్లలిద్దరూ యోగా ప్రాక్టీస్ చేయడానికి వెళ్తున్నారు అనమాట. కొంచెం ఉదయాన్నే 5:30కే లేచి వెళ్ళిపోతున్నారు ఈరోజు. ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ స్కూల్లోని యోగా గురించి ఒక చిన్న ప్రోగ్రామ్ అవుతుందంట. దాంట్లో పార్టిసిపేట్ చేయడానికని ఇద్దరు వెళ్తున్నారనమాట. అంటే ముందే ప్రాక్టీస్ వేసుకుని వెళ్తే బెటర్ కదా అనేసి. దానికి తోడు ఈ మధ్యన చాలా గ్యాప్ వచ్చింది కదా యోగా చేయడానికి. ఇంకా పిల్లలకి అలవాటు తప్పేనట్టుంది, ఒకేసారి చేయాలంటే కష్టం అవుతుంది అనేసి సార్ రమ్మని చెప్తే పిల్లలిద్దరూ వేగంగా యోగాకి అయితే వెళ్ళిపోయారు ఈరోజు. ఇంకా సూర్యోదయం కూడా అవ్వలేదు, 5:30 అయ్యింది కదా. అలాగనమాట. సమ్మర్ ఇంకా అవ్వలేదు కాబట్టి మనకి వేగంగా తెల్లారిపోతుంది. ఇంకా చూడండి, ఇంకా నేను కూడా లోపలికి వచ్చి గబగబా వంట చేస్తాను. ఎందుకంటే వాళ్ళతో పాటు నేను వెళ్తున్నాను అనమాట, వాళ్ళిద్దరిని పంపించలేం కదా అందుకనేసి. ఇంకా లంచ్ బాక్స్ కోసం గబగబా లంచ్ బాక్స్లోకి బెండకాయ పులుసు చేశాను అనమాట, సింపుల్గా అయిపోద్ది అనేసి. బెండకాయ పులుసు అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం బెల్లం ముక్క వేసుకున్నాం అనుకోండి, చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట. అది నేను ముందే వేస్తాను, చెప్పడం మర్చిపోయాను అనమాట. ఇంకెవరికైనా నచ్చితే తెలుసుకుంటారు కదా బాగుంటుంది అనేసి మళ్ళీ మీకు చెప్తున్నాను. ఇంకా అలా అయిపోగానే వంట అయిపోగానే పిల్లలైతే వచ్చారు ఈలోపు యోగా నుంచి వచ్చేసి మా చిన్న పాప నేను బీట్రూట్ క్యారెట్ కడిగిన వాటర్ ఉంటాయి కదా దాంతో జ్యూస్ చేసి ఇది హెల్తీ డ్రింక్ తాగి మమ్మీ అంటుంది చూడండి. ఇంకా అలాంటి పిల్లలు మా పిల్లలు. ఇంకా వాళ్ళు వచ్చేటప్పుడు దోశలు వేస్తున్నాను అనమాట. ఇంకా యోగా చేసేటప్పుడు కడుపు అంతా ఖాళీగా ఉండాలన్నమాట, ఎక్కువ ఫుడ్ ఏం తినకూడదంట. కానీ యోగా నుంచి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి స్కూల్కి వెళ్తారు కదా, అందుకే ముందే దోశలు వేసి హాట్ బాక్స్లో పెట్టేద్దాం కదా అని ఇంకా దోశలు కూడా వేసేస్తున్నాను నేను. ఇంకా చూడండి, ఇలా అయితే దోశలు కూడా వేసేసుకుంటున్నాను. ఇంకా పిల్లలైతే స్నానం చేసుకుని రెడీ అవుతున్నారు అనమాట. ఇంకా వెళ్ళాలి కదా బయలుదేరనేసి. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత కీరా తింటుంది. ఇంకా హెవీగా ఉండి ఫుడ్ పెట్టొద్దని చెప్పారు సారు. ఎందుకంటే ఆసనాలు వేసేటప్పుడు కొంచెం బాడీ స్ట్రెచ్ అవుతూ ఉంటుంది కదా, దానివల్ల మళ్ళీ ఇబ్బంది ఏమైనా అవుతుందేమో అనేసి. ఇంకా లంచ్ బాక్సులు కూడా అలా పెట్టేసి వెళ్ళిపోయామనుకోండి, రాగానే లంచ్ బ్యాగులు పట్టుకొని వెళ్ళిపోతారు. ఇంకా టైం కూడా లేట్ అవుతుంది కదా మళ్ళీ స్కూల్కి అనేసి ముందే అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను నేను. ఇంకా లంచ్లోకి అయితే ఈరోజు బెండకాయ పులుసు చేశాను అనమాట. లంచ్ తర్వాత బ్రేక్లోకి క్యారెట్, కీరా, బీట్రూట్ కట్ చేసి పెట్టుకున్నాను. అలానే స్టీల్ బాక్సుల్లోకి రైస్ వేసేసుకుంటాను అనమాట. ఇంకా ప్రోగ్రామ్ అంతా అయ్యేసరికి 10:30 అలాగ అవుతుందంట. ఇంకా రాగానే లంచ్ బాక్సులు పట్టుకొని వెళ్ళిపోతారు కదా అనేసి. ఇంకా మార్నింగ్ స్నాక్స్ అయితే పెట్టట్లేదు, ఎందుకంటే వీళ్ళు స్నాక్స్ బ్రేక్ తర్వాత వెళ్తారు నాకు తెలిసి. ఎందుకంటే 10:30కి వాళ్ళకి స్నాక్స్ బ్రేక్ అంట. సో అందుకనేసి ఇంట్లో వచ్చి టిఫిన్ చేసి అప్పుడే వెళ్తారు కదా, మళ్ళీ అప్పుడు బ్రేక్ ఎందుకు పెట్టడంలే అనేసి ఓన్లీ ఆఫ్టర్నూన్కి లంచ్ తర్వాత బ్రేక్లోకి కీరా, క్యారెట్, బీట్రూట్ ఇలా పెట్టేసి బాక్స్లో అయితే ప్యాక్ చేసేస్తున్నాను. ఇంకా నేను ముందే పెడుతున్నాను అనమాట, నేను కూడా వాళ్ళతో పాటు వెళ్తున్నాను కదా, రాగానే హడావిడి అయిపోకుండా ఉంటుంది అనేసి. ఇంకా చల్లారిపోయిన తర్వాత బాక్స్ అయితే ఇలా బ్యాగ్లో ప్యాక్ చేసేస్తున్నాను. ఇంకా గవర్నమెంట్ స్కూల్ ఓపెన్ చేయడానికి కూడా 8:30, 9 అవుతుంది కదా. ఇంకా అందుకనేసి కొంచెం 8కి 9కి అలాగనే స్టార్ట్ చేస్తారంట ప్రోగ్రామ్. నేనైతే 8 o'clockకే బాక్స్ ప్యాక్ చేసేసి పక్కన పెట్టేస్తున్నాను ఇలాగా. ఎప్పుడైనా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి పిల్లలు ఖచ్చితంగా తీసుకెళ్తానమాట. ఎందుకంటే పిల్లలకు కూడా కొంచెం తెలియాలి కదా, స్టేజ్ ఫియర్ ఉండకూడదు, బయటకు వెళ్తే ఎలాంటి పర్ఫార్మెన్స్లు ఉంటాయి ఏంటి అనేది కొంచెం తెలియాలి, జనాల్లోకి వెళ్తే బెటర్ అనేసి ఎక్కువగా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమున్నా కూడా స్కిప్ చేయనమాట. వీలైనంత వరకు నేనే తీసుకెళ్తాను, లేదంటే వాళ్ళ డాడీ అయినా తీసుకెళ్తారు. ఇంకా మనకైతే గవర్నమెంట్ స్కూల్ చాలా దగ్గర అనమాట, మనకొండ గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది కదా, ఇంకా అందుకని నేనే తీసుకుని అయితే వెళ్ళిపోతున్నాను. పిల్లలు అయితే రెడీ అయిపోయి కూర్చున్నారనమాట, సార్ ఫోన్ చేస్తారనేసి. ఇంకోటి మా పెద్ద పాప, చిన్న పాప ఇద్దరు అయితే రెడీ అయిపోయి వాటర్ బాటిల్స్, లంచ్ బ్యాగ్లు అన్నీ రెడీగా పెట్టేసి ఇంకా నేను కూడా రెడీ అయిపోయినాక అందరం బయలుదేరి ఇంకా వెళ్తున్నాం అనమాట. ఇంకా ఇలా అయితే మ్యాట్లు పట్టుకొని బయలుదేరాం. ఇంకా ఇక్కడి నుంచి కరెక్ట్గా 5 నిమిషాలే ఉంటుంది జర్నీ, పెద్ద దూరమే ఉండదు. ఇంకా బండి మీద ముగ్గురు వెళ్ళిపోతాం అనమాట. ఇలా అయితే వెళ్ళిపోతున్నాం. స్కూల్కి అయితే వచ్చాం అనమాట. స్కూల్లో పిల్లలు ఇంకెవ్వరు రాలేదు, మేము 8:30 కల్లా వచ్చాం. అంటే 9కి స్కూల్ ఓపెనింగ్ అంట, అదే స్కూలు స్టార్ట్ అవుతుందంట, అందువరకు ఎవరు రానట్టున్నారు. ఇక్కడ మొత్తం పిల్లలందరికీ యోగా మ్యాట్స్ తెచ్చుకోమారంట, కానీ ఇంకా వీళ్ళ దగ్గర లేవని టవల్స్ పట్టుకుని వచ్చారంట. ఇంకా సార్లతో కార్పెట్లు పరిచేసి వాళ్ళు తెచ్చుకున్న టవల్లన్నీ నీట్గా పరుస్తున్నారనమాట. ఈరోజు అందరికీ కూడాను యోగా చేపిస్తారనమాట, అందుకనేసి. పిల్లలు కూడా వచ్చేసారు, ప్రిన్సిపాల్ సార్ చెప్తున్నారు అనమాట, అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేయాలి కంపల్సరీగా అనేసి. పిల్లలకి యోగా చెప్పే సార్ అయితే మనకి బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్నారు కదా, స్పోర్ట్స్ డ్రెస్ వేసుకున్నారు కదా, ఆ సార్ అనమాట. ఇంకా అతనే తీసుకొని వచ్చారు ఇక్కడికి. చాలా పెద్ద స్కూల్ అనమాట, చాలా ఓపెన్ ప్లేస్లో చాలా నీట్గా కట్టారు. 1500 మంది పిల్లలు ఉన్నారంట ఈ స్కూల్లోని.
చూడండి పైన మొత్తం ఎలా కనిపిస్తున్నారు, జన సముద్రం లాగా ఉంది. బాగా అనిపించింది నాకు అంతమంది పిల్లల్ని ఒకే దగ్గర ఇలా చూసేసరికి. చూడండి నా చుట్టూ కూడా చాలామంది ఉన్నారు, ఇంకా చాలామంది రాలేదంట. ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తున్నారనమాట. ఇంకా పిల్లలందరికీ నీట్గా ఉండమని చెప్తున్నారు. చూడండి కొంచెం మంది పార్టిసిపేట్ చేస్తున్నారు కానీ కొంచెం మంది అయితే పైనే ఉండిపోయారు, అసలు రాలేదు. ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకే చెప్పినట్టుంది మేబీ. మా పిల్లలు అయితే ఇద్దరు కూర్చున్నారు. ఈ స్కూల్లోనే ఒక అమ్మాయి చాలా బాగా చేయగలదంట యోగా, ఇంకా ఎక్కడో నేర్చుకుంటుందంట 5 years నుంచి. ఇంకా మా పిల్లలతో పాటు వచ్చి చేస్తానని చెప్తే సార్ ఇలాగా పెట్టి చేయిస్తున్నారు అనమాట. ఫస్ట్ అయితే సూర్య నమస్కారాలు చేపిస్తున్నారు. ఇంకా మనం సూర్య నమస్కారాలు చేసామనుకోండి ఖచ్చితంగా బాడీ అంతా కూడా ప్రతి మూమెంట్ అవుతుంది అనమాట, బాడీలో ప్రతి పార్టు. సో చాలా మంచిది అసలు. ఉదయాన్నే ఒక 12 times మనం సూర్య నమస్కారాలు చేసామనుకోండి హెల్త్కి కూడా చాలా మంచిది. అసలు యోగా చేస్తే హెల్త్కి చాలా అంటే చాలా మంచిది అనమాట. ఇంకా పిల్లలందరినీ అయితే ఖచ్చితంగా వచ్చి చెయ్యాలి అనేసి సార్ చెప్పారు. అంటే టవల్స్ తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా కిందన కార్పెట్ ఉన్నా లేకపోయినా కూడా ప్రతి ఒక్కరు చెయ్యండి, చాలా మంచిది. మనకి సార్ వచ్చి చెప్తున్నారు కదా, అవకాశాన్ని వాడుకుందాం అని చెప్పేసి ఇంకా ప్రిన్సిపాల్ సార్ అయితే గట్టిగా చెప్పేసరికి పైనుండి పిల్లలందరూ కూడా కిందకి దిగారనమాట. చూడండి చక్కగా టవల్స్ వేసుకుని అసలు ఎంత బాగా చేస్తున్నారో. ఈ పిల్లలు అయితే గొప్ప యాక్టివ్గా ఉన్నారు, చెప్పిన వెంటనే టక్కని పట్టేసి చేసేస్తున్నారు అసలు. ఇంకా గట్టిగా ఓకే థ్యాంక్ యూ. ముందుగా అందరూ క్లాప్స్ కొట్టడం వల్లంట ఇంకా బాడీలో ఉన్న ప్రతిదీ కూడా యాక్టివ్ అయిపోద్దంట, ప్రతి నరం కూడాను. దానివల్ల పిల్లలు కొంచెం హుషారుగా చేసే పని మీద చాలా ఇంట్రెస్ట్గా చేయగలుగుతారంట. అందుకే ప్రతిరోజు కూడా సార్ అయితే యోగాలోని క్లాప్స్ ఖచ్చితంగా కొట్టిస్తారు. నేను కూడా యోగా క్లాసులకు వెళ్ళేదాన్ని అనమాట ఒకప్పుడు. అప్పుడైతే సార్ ఉదయాన్నే మేము నిద్ర మొత్తం మీద వెళ్ళేవాళ్ళం 6కి అలాగా. అప్పుడు వెళ్ళగానే ఫస్ట్ అయితే క్లాప్స్ కొట్టించేవాళ్ళమాట. మొత్తం అంతా వదిలేసి ఫుల్ యాక్టివ్ అవుతామమ్మా అని చెప్పేసి. అదైతే మాత్రం నిజమే. అలా కొట్టగానే మాత్రం మొత్తం అంతా వదిలేసి కొంచెం ఫ్రెష్ అయిపోతాం అనమాట. నరాలన్నీ కూడా ఒకసారి చలనం వస్తుందంట. అంటే నైట్ అంతా పడుకొని రిలాక్స్ అయిపోతాయి కదా బాడీలు, అప్పుడు అనమాట. ఇంకా అదైతే నాకు తెలిసిన విషయం, అందుకే మీతో షేర్ చేస్తున్నాను అలాగా. తర్వాత అయితే పిల్లలకి ఇలాగా యోగాలోని కొన్ని పిల్లలకైతే నేర్పిస్తున్నారు అనమాట, చక్రాసనం అనేసి. పిల్లలైతే చాలా చక్కగా చేస్తున్నారు, చూడండి ఎంత బాగా చేస్తున్నారో. ఇంకా ప్రాక్టీస్ ఉన్న పిల్లలైనా సరే చేయడానికి కొంచెం అటు ఇటు అవుతారు, కానీ వీళ్ళు ప్రయత్నం అయితే బాగా చేశారు. ఇంకా సూర్య నమస్కారాలు ఒంటి కాలు మీద నిల్చోవాలంటే సేమ్ అలానే నిల్చున్నారు చూడండి. ఇంకా మనం నిల్చునేటప్పుడు అలా ఇలా తూగుతామేమో కానీ వీళ్ళు తోగట్లేదు, బాగానే నిల్చుండిపోతున్నారు పిల్లలందరూ. చూడండి చక్కగా మ్యాట్లు వేసుకొని బాగా చేశారు అసలు. ఇక్కడైతే మా పిల్లలు చేశారనమాట. మా పిల్లలతో పాటు మరి కొంచెం మంది 10th class పిల్లలు ఉంటే వాళ్ళు కూడా పెట్టారు. అంటే అందరూ నేర్చుకోవాలి అనేసి పైన వాళ్ళందరినీ దించారనమాట. ఇలాగా చూడండి నాకు చాలా బాగా అనిపించింది. అందరి పిల్లల్ని ఒకే దగ్గర ఇలా యోగా చేస్తూ చూస్తుంటే అదేమంటారు కనుల పండగలా అనిపించింది అనమాట. కళ్ళు నిండా జనసముద్రం లాగా ఎంతమంది పిల్లలు, అసలు చాలా బాగుంది. ఇంకా పిల్లలకి ఇలాంటి గవర్నమెంట్ స్కూలు వాతావరణాలు పరిస్థితులు ఖచ్చితంగా చూపించాలన్నమాట. మన చుట్టూ ఉండే ప్రపంచం ఎలా ఉందో వాళ్ళకి కూడా తెలియాలి. వాళ్ళు ఏమనుకుంటారంటే అంతా ఇలానే ఉంటుంది అనేసి, కానీ వాళ్ళు కూడా చూసారనమాట ఎలా చేశారు మమ్మీ ఎలా ఉన్నారు అని అంటున్నారనమాట. బాగుంది, నాకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది అనమాట. ఫస్ట్ టైం నేను అలాగ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లోని పార్టిసిపేట్ చేయడానికి తీసుకొచ్చాను. వాళ్ళు చూడడం కూడా ఫస్ట్ టైం. అసలు స్కూల్లో ప్రతిదీ కూడా చాలా సిస్టమేటిక్గా ఉంది. అసలు ప్రేయర్ అయినా పిల్లలైనా సరే ఇన్నాళ్ళకి కాదులేండి. మేము చిన్నప్పుడైతే గవర్నమెంట్ స్కూల్ అంటే భయపడిపోయేవాళ్ళు. ఇప్పుడైతే ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కూల్లో చాలా బాగుంటుంది అసలు. చూడండి ఇక్కడ ప్రిన్సిపల్ సార్ కూడా యోగా అవి సార్ చెప్తుంటే చక్కగా అన్నీ చేసేస్తున్నారు వెనకాల కూర్చొని. చేస్తే చాలా మంచిది ఆరోగ్యం, అంటే మనకి ఒక 10 years ఎక్కువ బతుకుతామంట యోగా చేయడం వలన. ఇంకా అలా అయితే సార్తో సహా అందరూ అయితే యోగా చేయడానికైతే ట్రై చేస్తున్నారు ఇలాగా ప్రిన్సిపల్ సార్తో సహా. నేను కూడా ఒక సెల్ఫీ దిగిపోయాను, బాగుంది కదా ఎంతమందితో దిగితే అనేటట్టు. ఇంకా లాస్ట్ అనమాట ఓంకారం చెప్పించేస్తున్నారు. కెమెరామ్యాన్ అనమాట, నాలాగా వీడియోలు తెగ తీసేస్తున్నాడు, ఫోటోలు వీడియోలు పిల్లలందరికీ. ఇంకా సార్ వాళ్ళు చెప్పారనమాట కొంచెం నీట్గా తీయని ఆ పిల్లడికి కొంచెం హుషారు ఉన్నట్టున్నాడు, ఆ పిల్లడికి చెప్పారు.
ఇంకా కాసేపు సూర్య నమస్కారాలు కొన్ని యోగా ఆసనాలు వేపించిన తర్వాత ఇంకా ప్రోగ్రామ్ అయితే అయిపోయిందనమాట. మేమైతే బయలుదేరిపోతున్నాము. వీళ్ళకి ప్రేయర్ అవుతుందంట, అందుకని అందరినీ లైన్గా నిల్చోబెడుతున్నారనమాట. ఇంకా మొత్తానికైతే వీళ్ళందరితో ఒక సెల్ఫీ దిగిపోయి నెమ్మదిగా అయితే బయటకైతే వచ్చేస్తున్నాం మేము. వీళ్ళందరినీ దాటుకొని ఆ చివరికి వెళ్ళాలన్నమాట. మన బండి అక్కడ ఉంది. ఇంకా మొత్తానికైతే చాలా బాగా నచ్చింది నాకు. వీళ్ళందరినీ చూసి ఇలా యోగా చేయడం మీకు ఎలా అనిపించిందో కొంచెం కామెంట్ చేయండి. చూడండి, అందరూ లైన్గా నిల్చున్నారనమాట ప్రేయర్ కోసం అనేసి. మార్నింగ్ ప్రేయర్ అవుతుంది కదా, రోజు అసెంబ్లీ అవుతుంది కదా, ఆ ప్రేయర్ కోసం అని నిల్చున్నారు. ఇంకా మేము అందరినీ దాటుకొని నెమ్మదిగా అయితే వచ్చాము బండి దగ్గరికి. ఇప్పుడైతే ఇంటికి వేగంగా వెళ్ళిపోయి పిల్లలిద్దరిని అయితే స్కూల్కి పంపించారనమాట. ఇదిగోండి రెడీ అయిపోతే వెళ్ళిపోతున్నాము. టైం అయితే ఇప్పుడు కరెక్ట్గా 10 అయ్యింది. ఇంటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి పిల్లలిద్దరిని దించేసరికి 10:30 అలా అవుతుందేమో, చూడాలి మరి. ఇదిగోండి మా సహా ఏదో చెప్పేస్తుంది అప్పుడే. లేట్ అయిపోతుంది పద మమ్మీ అంటుందన్నమాట. ఇదిగోండి యోగా సార్ అనమాట, ప్రదీప్ కుమార్ సారు. ఇంకెతనే పిల్లలకి మొత్తం ట్రైనింగ్ అనమాట యోగా గురించి. ఎక్కువ ఇంట్రెస్ట్గా ఇలాంటి ప్రోగ్రామ్స్కి ఇంకా ఏమైనా నేషనల్లో పార్టిసిపేట్ చేయడానికి అలాంటివి ఇంట్రెస్ట్గా చెప్తారు. కానీ నేనే కొంచెం దూరం పంపించాలంటే భయం. సిటీ వరకు ఓకే, కానీ సిటీ దాటి పంపించాలంటే భయం వేస్తుంది అనమాట. అదే పెద్ద ప్రాబ్లం. ఇంకా ఇంటికైతే ఇలా వచ్చామన్నమాట. ఇంకా రాగానే పిల్లలిద్దరిని రెడీ చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ పెట్టేసి స్కూల్కి అయితే వేగంగా పంపించాలి. ఇంకా మనం వీడియో తీసుకుంటూ ఉంటే పిల్లలకి లేట్ అయిపోద్ది అనేసి నేనైతే అవన్నీ వీడియో తీయలేదు. అలానే ఈవినింగ్ కూడా చిన్న ప్రోగ్రామ్ ఉందంట, అది కూడా చిన్న క్లిప్ అయితే పెట్టేస్తాను ఇప్పుడు. ఇదిగోండి, రోజు ఈ పార్క్లోనే ఇంకా యోగా చేస్తారనమాట. ఆ పార్క్లో చిన్న షెడ్ ఉంటుంది, వినాయకుడిని పెడతారనేసి వినాయకుడి వీడియోలు ఫస్ట్ నుంచి మీరు ఫాలో అయినట్టు తెలుస్తుంది. వినాయకుడిని ఇక్కడ పెడతారనమాట ఈ షెడ్లో. దసరా అయితే అమ్మవారిని, వినాయక చవితి అయితే వినాయకుడిని ఈ షెడ్లోనే పెడతారు. ఇంక ఇక్కడే ఉదయాన్న అక్కడ పార్టిసిపేట్ చేశారు కదా, ఇంకా ఇయర్లీ యోగా డే కూడా ఇలా సెలబ్రేట్ చేసుకున్నట్టు అవుతుంది అనేటట్టు ఇంక ఇక్కడ కూడా చిన్న ప్రోగ్రామ్ పెట్టేశారు. ఇలాగా చూడండి, ఇక్కడ మా పెద్ద పాప అనమాట చక్రాసనం వేసింది, పైన ఒక అమ్మాయి కూర్చుందనమాట. మా పెద్ద పాప ఎంత బాగా ఆసనాలు వేయగలదని నాకు కూడా తెలియదు అనమాట. ఇలాంటి ప్రోగ్రామ్స్లో ఎప్పుడైనా చూసినప్పుడు తెలుస్తుంది. అంటే రోజు యోగాకి నేను రాను కదా, అందుకనేసి. ఇదైతే గోముఖాసనం అంట. చూడండి, చేతుల మీద నిల్చున్నాడు, కాలు మొత్తం పైకెత్తేసి బాగా చేశాడు కదా. ఆసనాల పేర్లు నాకు సమయంగా తెలియదు అనమాట. ఇంక సార్ మాటల్లోనే విందాం. ధనస్సును నేలపైన ఉంచితే ఎలా ఉంటుందో దాని పోలి ఉండే ఆసనము ధనురాసన. రిలాక్స్, హ్యాండ్స్ కింద పెట్టండి. శలభాస్, చాలా మంది శలభాసన చేస్తారు. ఒక కాలు పైకి ఎత్తి ఇంకొక లెఫ్ట్ ఫోల్డ్ అండ్ సపోర్ట్. దీన్ని అర్ధ శలభాసనము లేదా సారంభ శలభాసనం ఉంటాం. ఈ ఆసనము యూజ్ ఏంటంటే ప్రదీప్ మాస్టర్ గారికి ఆ క్రెడిట్ దక్కుతుంది. ఇలా కొన్ని ఆసనాలు అయితే చేయించారనమాట. ఇంకా పిల్లలు చాలా తగ్గిపోయారు సెలవుల తర్వాత. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసినాక ఇంకెవ్వరు రాలేదు. ఇంకా 1 మంత్ తర్వాత రెగ్యులర్గా అన్నీ స్టార్ట్ అయిపోతాయి కదా, మళ్ళీ పిల్లలందరూ స్టార్ట్ అవుతారేమో రావడానికి. మేమైతే ఇంటి పక్కనే ఉంటాం కాబట్టి సార్ రావడం చూసి ఇంకా పిల్లలైతే వెళ్తున్నారు ఇలాగా. ఇక్కడ చూడండి, ఇది జలనీతి అంట. ఒక ముక్కులోనే మాకు 2 హోల్స్ ఉంటాయి కదా, ఒకవైపు ఇంకొక వైపు. ఒకవైపు నుంచి నీళ్ళు పంపిస్తే ఇంకొక వైపు నుంచి అలా పక్క నుంచి వచ్చేస్తుంది అనమాట. చూసారా, మీకు క్లియర్గా కనిపిస్తుందా? చిన్న డొక్కుతో ముక్కులోనికి ఒక ముక్కు హోల్లోకి పంపిస్తే ఇంకొక ముక్కు హోల్లోకి ఇలా వస్తుంది అనమాట. చూడండి, చాలా టాలెంట్ ఉండాలన్నమాట ఇలా చేయాలంటే. దీన్ని జలనీతి అంటారంట. నేనైతే చాలా ఆశ్చర్యపడిపోయాను, నిజంగా వస్తున్నాయి అని. దగ్గరికి వెళ్ళి చూసినా కూడా బాగా వస్తున్నాయి. ఒక ముక్కు హోల్లో పంపిస్తే ఇంకొక ముక్కు హోల్ నుంచి అనమాట. బాగుంది కదా. ఇక్కడ చూడండి, పద్మాసనం వేసింది మా చిన్న పాప, మా పెద్ద పాప. దానిపైన ఇంకొక బాబు కూడా పద్మాసనం వేసి కూర్చున్నాడు అనమాట. ఇంక ఇలా మార్నింగ్ చేసిన దానికి ఇప్పుడు చేసిన దానికి ఇలా చిన్న మొమెంటో లాగా ఇస్తారనమాట, చిన్న ప్రైజెస్ లాగా. ఇంకా స్టేజ్ పైన ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇంకా మణికొండలో తిరుమల హిల్స్లో ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ అయినా ఏవైనా ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలన్నా కూడా ప్రతి దాంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తారనమాట. ఇంకా మనకి పార్కులో వినాయకుని పెట్టేటప్పుడు, దసరా అమ్మవారిని పెట్టేటప్పుడు, ఇంకా మనకి ఏవైనా ఇక్కడ చిన్న ఇష్యూస్ అవుతాయి కదా అప్పుడప్పుడు, అంటే కరెంట్ గురించి కానీ, రోడ్డు గురించి కానీ, పార్క్ డెవలప్మెంట్ గురించి కానీ, అలాంటి వాటిలో ఎక్కువగా కేర్ తీసుకుంటారంట. అలాగనమాట. అలానే మా చిన్న పాపకి ప్రైజ్ ఇస్తున్నారు కదా, తనైతే ఇక్కడ ఏ ప్రోగ్రామ్ అయినా సరే ఫుల్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. ఇంకా హోస్ట్ చేస్తారనమాట ప్రోగ్రామ్ మొత్తాన్ని. అంటే చెప్పడం, ఎవరు వస్తున్నారు అంటే యాంకర్ టైప్లో అనమాట. చాలా బాగా చెప్తారు. ఇంక ఇలా అయితే ప్రోగ్రామ్ అంతా చాలా విజయవంతంగా చాలా బాగుందనమాట. మా పిల్లలైతే ఉదయాన్నే 5:30 నుంచి స్టార్ట్ చేశారనమాట యోగా చేయడం. ఇంకా అప్పుడు ప్రాక్టీస్ చేశారు 5:30 నుంచి 7 వరకు. తర్వాత మళ్ళీ స్కూల్లో చేశారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి చేసేసరికి పిల్లలైతే బాగా అలసిపోయారనమాట. ఇంటికి రాగానే కాళ్ళు చేతులు నొప్పులని ఒక్కటే గోల. కొంచెం ఆయిల్ కాలుకి మసాజ్ చేసి పడుకోబెట్టానమాట. ఇంకా ఇలా అయితే అయ్యింది ఈరోజు అంతాను. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.